श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं। ఇవాల్టి రోజున పరమపూజ్యులైన మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఈ శాస్త్ర సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శాస్త్ర సభలో విద్వాంసులు న్యాయం, న్యాయశాస్త్రం, వ్యాకరణ శాస్త్రం, వేదాంతం, మీమాంస ఈ 4 శాస్త్రాల్లోనూ విశేషమైనటువంటి చర్చలు ఇవాటి రోజున ఇక్కడ సంపన్నమై ఉన్నాయి. విద్వాంసులందరూ కూడా, ఇక్కడికి వచ్చినటువంటి విద్వాంసులందరూ కూడా బాల్యం నుండి సాంప్రదాయికమైనటువంటి పద్ధతిలో శాస్త్రాల్ని ఎంతో శ్రమపడి శాస్త్రాల్ని అభ్యసించి ఇవాటి రోజున మన ముందు విద్వాంసులుగా విరాజిల్లుతున్నారు. శాస్త్రములకి ఒక విశేషమైనటువంటి పరంపర ఉన్నది. ఇటువంటి శాస్త్ర పరంపరను అనుసరించి ఎంతో కృషి చేస్తే కానీ ఇటువంటి పాండిత్యాన్ని పొందడం అనేది సాధ్యం కాదు. అటువంటి కృషిని విశేషంగా చేసినటువంటి విద్వాంసులు ఇవాటి రోజున మా యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి ఇక్కడికి విచ్చేసి ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందరూ కూడా ఉన్నటువంటి సమయంలో, ఎందుకంటే శాస్త్ర చర్చ అని కనుక ఒకసారి ప్రారంభిస్తే అది ఎప్పటికీ పూర్తవదు. అది ఎప్పుడు కూడా నడుస్తూనే ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. అందులోనూ ఒక్కొక్క శాస్త్రంలోనూ ఒక్కొక్క విషయం, ఒక శాస్త్రం మాత్రమే కాదు, మళ్ళీ ఒక్కొక్క శాస్త్రంలో ఒక్కొక్క గ్రంథంలో ఒక విషయాన్ని తీసుకుంటేనే మొత్తం దాని మీద వచ్చేటటువంటి ప్రశ్నలు, సమాధానాలు వీటన్నిటిని కూడా చర్చించి పూర్తి చేయాలి అని అంటే దానికి ఎంతో కాలం పడుతుంది. అందుకే ఇప్పుడు మా గురువుగారు చెప్తూ ఉంటారు ఏమిటనంటే, శతకోటి గ్రంథకర్త కొణిగల రామశాస్త్రి గారు, ఆయన మైసూరులో ఆస్థాన విద్వాంసులు, మైసూరు మహాసంస్థానంలో ఆస్థాన విద్వాంసులుగా ఉంటూ ఉండేవారు. ఆయన యొక్క గురువు గారు, ఆయనకు పాఠం చెప్పినటువంటి అధ్యాపకులు ఆయన కూడా అక్కడే ఉంటూ ఉండేవారు. ఆయన రోజు కూడా సాయంకాలం సంధ్యావందనం చేసి ఈయన రామశాస్త్రి గారి ఇంటికి వస్తూ ఉండేవారట. ఆయన వయస్సు అయినటువంటి ఆయన, వృద్ధుడు. ఆయన ఇంటికి వచ్చేటప్పటికి రామశాస్త్రి గారు ఆయన కూడా సంధ్యావందనం చివరికి వచ్చేదిట. ఆయన నేరుగా సాయంకాలం ఇంటికి వచ్చేవారు. ఇంటికి వచ్చి ఆ కర్ర పట్టుకొని ఇంటికి వచ్చేవారట. వచ్చేటప్పటికి ఇక్కడ శాస్త్రి గారు ఏమో సంధ్యావందనం పూర్తి చేసుకుని ఆ సమయానికి సంధ్యావందనం పూర్తి చేస్తూ ఉంటారు. ఇంటికి వచ్చి అనేవారట, రామా ఇక శాస్త్రార్థం మొదలెడదామా అని అడిగేవారట. అలాగే రండి మొదలెడదామని చెప్పి ఏదో ఒక విషయం మీద తీసుకొని మొదలెట్టేవాళ్ళుట. ఇక చర్చ జరుగుతూ ఉండేది చాలాసేపు. ఇంజనీర్ చెప్పడం, ఆయన చెప్పడం, ఈయన విషయం ఆయన చెప్పడం, ఇలా చర్చ జరుగుతూ ఉండేది. చివరికి అమ్మో రాత్రి అవుతుంది, ఇంకా రాత్రి చాలా సమయం అయిపోయింది అంటే దాదాపుగా 11:30 అయిపోయింది, చాలు ఇంకా వెళ్దాం అని చెప్పి మళ్ళీ అప్పుడు వెళుతూ ఉండేవారు. అంటే ఏమిటి, సంధ్యాకాలంలో మొదలెట్టినట్టు, సంధ్యావందనం అయిపోగానే మొదలెట్టినటువంటి వాక్యార్థం ఈ చర్చ అవన్నీ కూడా అంత దూరం అన్ని గంటల పాటు అన్ని గంటలు అట్లా జరిగిందే ఎవరికి కూడా తెలిసేది కాదు. ఇంత సమయం దీంట్లో అయిపోయింది అనేటటువంటి విషయం కూడా తెలిసేది కాదు. అంటే ఆ చర్చ అనేది అటువంటిది. ఇదే శాస్త్రముల యొక్క గొప్పతనం, వాటి యొక్క మాహాత్మ్యం. ఒక్కొక్క శాస్త్రం అనేది ఒక్కొక్క మహాసముద్రానికి సమానం. కాబట్టి అటువంటి చర్చ, అందువల్లనే వారి యొక్క జ్ఞానం, ఆ శాస్త్ర పాండిత్యం, ఆ ప్రతిభ. ఎందుకంటే అంతసేపు కొత్త విషయాల్ని ప్రతిపాదన చేయాలి అంటే దానికి కావలసినటువంటి ఆ ప్రతిభ అనేది కూడా ఉండాలి. కాబట్టి అటువంటి ఆ ప్రతిభా సంపన్నులైనటువంటి విద్వాంసులందరూ కూడా ఉండేవారు. ఆ పరంపరలో శాస్త్రాధ్యయనాన్ని చేసినటువంటి విద్వాంసులు. కాబట్టి ఏమిటంటే ఎంత విచారం చేసినా కూడా ఇంకా అది సమాప్తి కాదు, అన్ని విషయాలు శాస్త్రముల్లో ఉన్నాయి. కాబట్టి అటువంటి ఆ గొప్పతనం, పూర్వకాలికులైనటువంటి విద్వాంసుల యొక్క గొప్పతనం, అది వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఈశ్వరానుగ్రహ లబ్ధమైనటువంటి ఆ ప్రతిభతో ఈ శాస్త్రములన్నింటినీ కూడా వారు నిలబెట్టారు. అటువంటి శాస్త్రాల్ని ఇవాటి రోజున అధ్యయనం చేసి దాంట్లో విశేషమైనటువంటి కృషిని చేసి విద్వాంసులుగా ఉన్నటువంటి వారు వాటి రోజున ఇక్కడ ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి ఈ యాత్ర సందర్భంలో ఒకరోజు దీనికోసమని కేటాయించి విశేషంగా శాస్త్ర సభను జరపాలి అని సంకల్పం చేయడం జరిగింది. అయితే దాంట్లో
ఎవరెవరైతే విద్వాంసులు ఉన్నారో అందరూ కూడా రావాలి అనేది, అందరూ కూడా ఎవరైనా కూడా రావచ్చు, అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ తప్పకుండా రావాలి అనేది మాకు ఉన్నటువంటి ఆశ, మనసులో అటువంటి కోరిక ఉండింది. తదనుసారంగా ఇంతమంది వచ్చారు. అయితే ఏదో వేద సభ అయితే ఏదో 100 మంది 200 మంది వచ్చినా కూడా అందరూ కూడా ఒకేసారి కలిసి వేదం చెప్తారు కాబట్టి అక్కడికి అందరికీ అవకాశం వచ్చినట్టు అవుతుంది వేద సభ చేస్తే. ఒకవేళ వేదం చేసేప్పుడు సభ చేసినప్పుడు అందరూ 100 మంది ఉన్నా 200 మంది ఉన్నా అందరూ గన చెప్తారు, అథవా క్రమం చెప్తారు, ఏదో చెప్తారు, మూలం చెప్తారు, పరాయితం చెప్తారు. కాబట్టి అందరికీ అవకాశం వచ్చేస్తుంది. కానీ ఇది అలా కాదు. శాస్త్రసభ అంటే ఒకళ్ళు చెప్పాలి, మిగతా వాళ్ళు శ్రవణం చేయాలి, అథవా మధ్యలో ప్రశ్నలు అడగాలి, ఆ చర్చ అంతా ఉంటుంది. కాబట్టి ఉన్నటువంటి సమయంలో ఎంతమందికి అవకాశం ఉంటుందో అంతమందికి మాత్రం అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి మిగతా వాళ్ళు అవకాశం ఇవ్వలేదు అని ఏమీ అనుకోవద్దు, ఎందుకంటే ఉన్నటువంటి సమయంలో. అందుకే మాకు మనసులో ఏముండే, అందుకే నేను శాస్త్రి గారికి కూడా అదే చెప్పాను, ఎవరెవరికి రావడానికి వీలవుతుందో తప్పకుండా అందరూ రండి. వాక్యార్థం చేసే అవకాశం ఉన్నవాళ్ళు చేస్తారు, కానీ మిగతా వాళ్ళు కూర్చొని విని దాంట్లో వచ్చేటటువంటి ప్రశ్నలు ఇత్యాదులన్నింటినీ కూడా వాళ్ళు చేస్తే ఆ చర్చ అనేది చక్కగా జరుగుతుంది. ఆ చర్చకి ఒక విశేషమైనటువంటి శోభ వస్తుంది. కాబట్టి తప్పకుండా అందరినీ రమ్మనండి అన్నాం. దాని ప్రకారంగా రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇది విశేషంగా మన యొక్క ఈ భారతీయ శాస్త్ర పరంపర అనేది ఏదైతే ఉందో ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి పరంపర. ఇక్కడ ఇవాల్టి రోజున జరిగినటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో వాట్లని అర్థం చేసుకోవాలంటేనే ముందు ఎన్నో సంవత్సరాలు అధ్యయనం చేయాలి. ఎన్నో సంవత్సరాలు అధ్యయనం చేస్తే అప్పుడు వీటిని అర్థం చేసుకోగలుగుతారు. ఆ తర్వాత అర్థం చేసుకోవడం, మళ్ళీ ఇంకా దాన్ని స్వయంగా చెప్పగలగడం, దాని మీద ఇంకా దానిపైన ఉండేటటువంటి విషయాలు, వ్యాఖ్యానాల్లో అవన్నీ కూడా అర్థం చేసుకోవడం అనేది ఇంకా చాలా పెద్ద విషయం. కాబట్టి ఇన్నేళ్ల కృషి అనేది గనక దీని వెనక ఉన్నప్పుడు మాత్రమే ఆ విద్యను మనం ఆ విద్యలో మనం నైపుణ్యాన్ని పొందడానికి సాధ్యమవుతుంది. ఈ విధంగా విషయ ప్రతిపాదన అనేది చేయడానికి సాధ్యమవుతుంది. కాబట్టి అందరికీ కూడా చెప్పేటటువంటి విషయం ఏమిటి అని అంటే, ఇది చాలా గొప్ప పరంపర. ఇటువంటి శాస్త్ర పరంపర అనేది ఏదైతే ఉందో దీన్ని సంపూర్ణమైనటువంటి ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ పరంపరలో మాత్రమే మనం ఈ శాస్త్ర పరంపరని, అంటే ఈ పాండిత్యాన్ని, ఇటువంటి చర్చల్ని, వీటన్నిటినీ కూడా మనం చూడగలుగుతాం. కాబట్టి ఇటువంటి భవ్యమైనటువంటి శాస్త్ర పరంపర, ఈ వైదిక విద్య, భారతీయ వైదిక విద్య అనేది ఏదైతే ఉందో ఇది చాలా ఉత్కృష్టమైనటువంటిది. అలాగే ఈ విద్య కేవలం మనం ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు ఎలా బతకాలి, మనకు కావలసినటువంటివి ఏమిటివి అనే విషయాన్ని మాత్రమే చూపించేది కాదు. దీని యొక్క అసలైనటువంటి ఉద్దేశం, ఈ శాస్త్ర విద్య, ఈ వైదిక విద్య యొక్క అసలైనటువంటి ప్రయోజనం ఏమిటి అనంటే ఈ జీవితాన్ని సార్థకపరచుకోవడం. మన యొక్క ఈ జీవితాన్ని సార్థకపరచుకోవాలి అనంటే దానికోసం ఏం చెయ్యాలి, ఏ మార్గాన్ని అనుసరించాలి అనేటటువంటి విషయాల్ని శాస్త్రముల్లో ఎంతో విస్తారంగా చర్చ చేసి ఇది సరైనటువంటి మార్గము. అలాగే ఈ చర్చ చేసేటప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ఇంకో గొప్పతనం ఏమిటి అనంటే, ఎవరెవరైతే ఇక్కడ ఒక చర్చని చేసేటప్పుడు వాళ్ళ అభిప్రాయాలని చెప్తారో ఆ పక్షాలన్నిటినీ కూడా దీంట్లో తీసుకుంటారు. అందుకే రకరకాల పక్షాలు ఉంటాయి దీంట్లో. అందరూ చెప్పేటటువంటి పక్షాలని ఇక్కడ తీసుకుంటారు. అందులోనూ ఒక ఆస్తికుడు చెప్పేటటువంటి పక్షాలని ఇక్కడ తీసుకున్నారు, ఒక నాస్తికుడు చెప్పేటటువంటి పక్షాన్ని కూడా ఇక్కడ తీసుకుంటారు. అంటే ఇలా శాస్త్ర చర్చ చేసి ఒక విషయాన్ని నిర్ణయం చేసేటప్పుడు ఒక నాస్తికుడు కూడా వాడేం చెప్పదలుచుకుంటున్నాడు, వాడి పక్షం ఏమిటి, వాడి అభిప్రాయం ఏమిటి అనే దాన్ని కూడా ముందు తీసుకొని ఆ తర్వాత అది ఎంతవరకు సమంజసం, సరిగ్గా ఉందా లేదా అనేటటువంటి విషయాన్ని తర్వాత చర్చిస్తారు. కానీ ఇక్కడ అందరికీ మొత్తానికి ఏమిటి అని అంటే అదే ఈ గొప్పతనం. అందరికీ కూడా వాళ్ళ విషయ ప్రతిపాదనకు ఒక అవకాశాన్ని ఇచ్చి ఆ తర్వాత అసలైనటువంటి తత్వం ఏది అనేదాన్ని ఇక్కడ చర్చించడం అనేది జరుగుతుంది. ఎందుకు అనంటే ఈ ప్రపంచంలో అభిప్రాయాలు ఎన్నో ఉండొచ్చు, కానీ తత్వం మాత్రం ఒకటే ఉంటుంది, అది ఒకేలా ఉంటుంది. 100 మంది 10 మంది 10 అభిప్రాయాలు చెప్పారన్నంత మాత్రాన అసలు విషయం ఎక్కడికి మారిపోదు, అసలు విషయం ఒకేలా ఉంటుంది. కానీ ఆ అసలు విషయం ఏమిటి అనే దాన్ని మనం గ్రహించాలి. ఇలా చర్చ చేయడం ద్వారా, విశేషంగా చర్చించుకోవడం ద్వారా, ఆయా ప్రమాణాలని తీసుకొని విషయ ప్రతిపాదన చేయడం ద్వారా, విచారణ చేయడం ద్వారా అసలైనటువంటి తత్వం ఏమిటి అనే దాన్ని మనం తీసుకోవాలి. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాలి అనంటే కాశీ క్షేత్రం ఎక్కడుంది అని ఒక ప్రశ్న వచ్చింది. ఒకడు కాశీకి వెళ్ళాల్సి ఉంది, ఆ కాశీ క్షేత్రం అనేది ఎక్కడుంది అని ఒక ప్రశ్న వచ్చింది.
అప్పుడు ఒకడేం చెప్పాడు, కాశీ ఎక్కడుంది అని అంటే మన తెలంగాణలో ఉంది అని ఒకటి చెప్పాడు, ఇంకోటి తమిళనాడులో ఉంది అని చెప్పాడు, ఇంకోటి కర్ణాటకలో ఉందని చెప్పాడు, ఇంకోటి కాశ్మీరంలో ఉందన్నాడు, ఇంకోడు ఉత్తరప్రదేశ్లో ఉంది అని ఇంకొకటి చెప్పాడు. ఇలా ఒక్కొక్కళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం వాళ్ళ ప్రమాణ పరిమితిని పెట్టుకొని వాళ్ళ జ్ఞానాన్ని పెట్టుకొని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయాన్ని చెప్పారు. ఇక్కడ ఇంతమంది ఇన్ని అభిప్రాయాలు చెప్పారన్నంత మాత్రాన కాశీ ఒకసారి వీడు చెప్పినట్టుగా అక్కడ ఉంటుంది, కాశీ అనేది ఎక్కడుందండి అనగానే వాడు చెప్పినట్టుగా తెలంగాణలోనూ ఉంటుంది, తమిళనాడులోనూ ఉంటుంది, అక్కడ కూడా ఉండొచ్చు, కర్ణాటకలోనూ ఉండొచ్చు, కాశ్మీరంలోనూ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు అని అనడానికి వీల్లేదు. ఎక్కడుంది అని అంటే వీళ్ళందరూ ఇంతమంది చెప్పినటువంటి అభిప్రాయాల్లో ఒక అభిప్రాయం మాత్రమే సరిగ్గా ఉంటుంది. అంటే అదే ఒక అభిప్రాయం మాత్రమే అసలైన తత్వంగా ఉంటుంది. అది ఏమిటి అని అంటే ఎక్కడ ఉత్తరప్రదేశ్ అనేది ఏదైతే ఉందో అక్కడే కాశీ అనేది ఉన్నది అనేది అది మాత్రమే అసలైనటువంటి విషయం. కాబట్టి ఇక్కడ ఏమైందనంటే ఇంతమంది ఇన్ని పక్షాలు చెప్పారు అన్నంత మాత్రాన ఆ ఒక చోట ఉన్నటువంటి కాశీ అక్కడి నుంచి ఎగురుకుంటూ వచ్చి ఇంకో చోటకు వస్తుంది, అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్తుంది, వీడిలా చెప్పంగానే అక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది అని ఉండదు. తత్వం అనేది ఒక్కటే ఉంటుంది. అదేవిధంగా ఆ తత్వం ఏ తత్వంతో అయితే మనం ఏ తత్వజ్ఞానాన్ని పొంది ఈ జీవితాన్ని మనుష్య జన్మని మనం అమూల్యమైనటువంటి దుర్లభమైనటువంటి మనుష్య జన్మని మనం సార్థకపరుచుకోవాలో అటువంటి తత్వం అనేది ఒకటే ఉంటుంది. ఆ తత్వాన్ని చెప్పేటటువంటి అభిప్రాయాలు అంటే ఇదే తత్వం, నేను చెప్పేదే తత్వం అనేటటువంటి అభిప్రాయాలు చాలా ఉండొచ్చు. కానీ మనం ఏం చేయాలి అని అంటే ఆయా అభిప్రాయాల్ని తీసుకొని ఉన్నటువంటి అభిప్రాయాలన్నిట్లో ఏది ప్రామాణికం, ఎందుకంటే ఏ విషయాన్ని మనం ప్రతిపాదన చేయాలన్నా కూడా దానికి ఒక ప్రమాణం అనేది ఉండాలి. లోకంలో కూడా ఎవరైనా ఏదైనా ఒక సామాన్య విషయం, ఒక చిన్న విషయం, మామూలు విషయాన్ని ఎవరైనా మనకు చెప్తేనే మనం ఏమంటాం, వెంటనే ఇది ఎక్కడుంది, నీకు ఎవరు చెప్పారు అని అడుగుతాం. ఆ చెప్పినటువంటి వ్యక్తి సరైనటువంటి వాడు అని అంటే అయితే ఆయన చెప్పాడా, అయితే తప్పకుండా మనం దీన్ని ఒప్పుకోవాల్సిందే అని అంటాం. లేదండి ఎవరు దారిని పోయేవాడు ఎవడో చెప్పాడు అని అంటే అయితే దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని వదిలేస్తాం. అంటే ఒక సామాన్యమైనటువంటి విషయాన్ని కూడా దానికి ఒక సరైనటువంటి ప్రమాణం ఉంటేనే మనం తీసుకుంటాం. లేదు అని అంటే కనుక దాన్ని అక్కడికే వదిలేస్తాం. ఎప్పుడైతే ఒక సామాన్యమైనటువంటి విషయంలోనే మనం ఇంత ఆలోచిస్తామో ఇటువంటి గొప్ప విషయం అన్నిటికంటే కూడా ఉత్కృష్టమైనటువంటిది తత్వం అనేది. ఈ తత్వం అనేటటువంటిది అనేది ఏదైతే ఉందో ఇది అన్నిటికంటే కూడా ఉత్కృష్టమైనటువంటి విషయం. కాబట్టి ఈ విషయాన్ని ప్రమాణపూర్వకంగా సరిగ్గా తెలుసుకోవాలి అనేటటువంటి విషయాన్ని ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం అనేది లేదు. ఎందుకంటే తత్వం అనేది అన్నిటికంటే కూడా ఉత్కృష్టమైనటువంటిది తత్వం, అద్వైత తత్వం. అందుకే అద్వైత తత్వం గురించి చెప్పేటప్పుడు ఉపనిషత్తుల్లో చెప్పారు, ఏనా శృతం శృతం భవతి అమతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతం ఆత్మని ఖల్వరే దృష్టే శృతే మతే విజ్ఞాతే ఇదం సర్వం విదితం. అలాగే భగవద్గీతలో కూడా యజ్ఞాత్వా నేహ భూయోన్యద్ జ్ఞాతవ్యం అవశిష్యతే అని ఈ రకంగా ఈ తత్వం గురించి చెప్పేటప్పుడు ఈ తత్వాన్ని కనుక తెలుసుకుంటే ఇంక దానిపైన తెలుసుకోవడానికి ఇంకేమీ మిగలదు అని ఆ శాస్త్రం, ఉపనిషత్తులు, శాస్త్రములు అన్నీ కూడా మనకి చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఇది అంతిమమైనటువంటి విషయం. మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలన్నింటిలో కూడా తెలుసుకునేటటువంటి విషయాలు ఇదొకటి ఉంటుంది, దీనిపైన ఇంకోటి ఉంటుంది, దానిపైన ఇంకోటి ఉంటుంది, దానిపైన ఇంకోటి ఉంటుంది, ఇలా అన్నిటికంటే కూడా పైన ఉండేటటువంటిది ఇంకా దాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవడానికి ఏమీ మిగలదు అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అదే తత్వం, అదే అద్వైత తత్వం. కాబట్టి అటువంటి ఆ తత్వాన్ని మనం తెలుసుకోవాలి అనంటే ఈ విధంగా విశేషంగా ప్రమాణముల్ని ఆశ్రయించి, అందులోనూ విశేషంగా వేదములు, ఆ వేదములను అనుసరించి వచ్చినటువంటి ఈ శాస్త్రముల ద్వారా మనం ఆ తత్వాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఏది అసలైనటువంటి తత్వం అనే దాన్ని మనం తెలుసుకోవాలి అనంటే దాని వెనక చేయవలసినటువంటి చర్చనంతా కూడా అప్రతిమమైనటువంటి ఆ బుద్ధిశక్తితో శాస్త్ర విద్వాంసులందరూ కూడా వెనకటి కాలం నుంచి పెద్ద పెద్ద విద్వాంసులందరూ కూడా ఈ గ్రంథాలన్నిటినీ కూడా రచించారు. ఈ గ్రంథముల్లో ఆ విషయాలన్నింటినీ కూడా చక్కగా ప్రతిపాదన చేశారు. కాబట్టి ఈ విధంగా ఆ తత్వం అనేది ఏది అనే దాన్ని అందరూ కూడా ప్రతిపాదన చేసి ఉన్నారు. కాబట్టి అటువంటి మనం వెళ్ళవలసినటువంటి మార్గం ఏదైతే ఉందో దాన్ని మనకి శాసించేటటువంటిదే శాస్త్రము అని అంటే దేని ద్వారా మనం వెళ్ళవలసినటువంటి మార్గం శాసింపబడుతూ ఉన్నదో దాన్నే శాస్త్రము అని అన్నారు. అందుకే దీనికి శాస్త్రము అనేటటువంటి పేరే వచ్చింది అందుకోసం. అది మనల్ని శాసిస్తోంది, ఇది నీకు సరైనటువంటి మార్గం, నువ్వు కోరుకునేటటువంటి శ్రేయస్సు దీనివల్ల నీకు లభిస్తుంది, ఈ మార్గంలో వెళ్ళడం ద్వారా నీకు లభిస్తుంది. ఎందుకంటే అందరికీ కూడా శ్రేయస్సు పొందాలని ఉంది, కానీ ఎలా పొందాలనేది తెలియదు. ఏ మార్గంలో వెళ్ళాలి అనేది మాత్రం తెలియట్లేదు. ఫలానా చోటకి వెళ్ళాలని తెలుసు, కానీ ఎలా వెళ్ళాలి, ఏ మార్గంలో వెళితే సరిపోతుంది, ఏది అసలైనటువంటి మార్గం, అలాగని ఏదో ఒక దారిలో వెళితే కుదరదు, అది కుదరదు. కాబట్టి ఏది అసలైనటువంటి మార్గం అనేటటువంటి దాన్ని తెలుసుకోవాలి.
అలా తెలుసుకొని సరైనటువంటి మార్గంలో వెళితే కానీ మనం అనుకున్నటువంటి ఫలం మనకి లభించదు, అనుకున్నటువంటి చోటికి మనం చేరుకోలేం. కాబట్టి ఈ శాస్త్రములు మనకి సరైనటువంటి మార్గాన్ని చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి మార్గంలో వెళ్ళి మన యొక్క జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి విషయ నిర్ణయం, ఇది అసలైనటువంటి విషయం అనేటటువంటి నిర్ణయం చేయాలి అని అంటే దాని వెనక ఎంతో చర్చని చేయవలసి ఉంటుంది. దానికి కావలసినటువంటి ఆ బుద్ధిశక్తిని పొందవలసి ఉంటుంది. దానికి కావలసినటువంటి ఆ ప్రతిభ అవన్నీ కూడా ఉంటే కానీ ఇటువంటి శాస్త్ర విద్యను అభ్యసించడం అనేది కుదరదు. కాబట్టి విశేషంగా ఇవాల్టి రోజున ఈ శాస్త్ర సభ అనేది ఇక్కడ జరిగి ఉన్నది. అందులోనూ విశేషంగా ఈ దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠంలో విశేషంగా ఈ శాస్త్ర పరంపర, అందులోనూ ఇక్కడ ఉన్నటువంటి ఈ పరంపరలో, ఈ దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం యొక్క పరంపరలో వచ్చినటువంటి ఆచార్యులందరూ కూడా, ఈ పీఠాన్ని అలంకరించినటువంటి జగద్గురువులందరూ కూడా విశేషంగా ఈ న్యాయ వేదాంతాది శాస్త్రముల్లో అపారమైనటువంటి పాండిత్యాన్ని కలిగి ఉన్నటువంటి వారు. అందులోనూ విశేషంగా మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు సకల శాస్త్రముల్లోనూ, న్యాయ వేదాంత వ్యాకరణాది సమస్త శాస్త్రముల్లోనూ విశేషమైనటువంటి పాండిత్యమును కలిగినటువంటి వారు. వారి ముందు ఎన్నో శాస్త్ర సభలో ఇవన్నీ కూడా జరుగున్నాయి. దాంట్లో విద్వాంసులందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా పాల్గొని ఉన్నారు. అందులోనూ విశేషంగా మా గురువరేణ్యుల దగ్గర పరీక్షను కూడా ఇచ్చి శాస్త్రాధ్యయనం చేసి, సాంప్రదాయకంగా శాస్త్రాధ్యయనం చేసి వారి దగ్గర పరీక్షించి విశేషంగా వారి యొక్క అనుగ్రహానికి పాత్రులైనటువంటి విద్వాంసులు ఇవాళ రోజున మన ముందు ఈ సభలో పాల్గొని ఉన్నారు. కాబట్టి ఆ పరంపర శాస్త్ర సంరక్షణం అంటే మా గురువులు చేసినటువంటి ఆ శాస్త్ర సంరక్షణ స్వయంగా వారు శాస్త్రములన్నిట్లోనూ నదీష్ణులై ఉండటమే కాకుండా స్వయంగా శాస్త్ర పాఠములు చెప్పి విద్యార్థుల్ని, పండితుల్ని తయారు చేయడమే కాకుండా శాస్త్ర అధ్యయనం చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహాన్ని కూడా ఇచ్చేటటువంటి కార్యముల్ని కూడా చేసి విశేషమైనటువంటి శాస్త్ర సంరక్షణని చేసినటువంటి వారు మా గురువరేణ్యులు. విశేషంగా మాకు ఈ న్యాయాది శాస్త్రముల్ని కూడా బోధించారు. ఎందుకు అనంటే ఇక్కడ విశేషంగా శాస్త్రాధ్యయనం అనేది అత్యంత ఆవశ్యకం. ఇక్కడ ఈ జగద్గురు పీఠం అనేది ఏదైతే ఉందో ఈ పీఠాన్ని అలంకరించేటటువంటి ఆచార్యులకి, యతులకి శాస్త్రజ్ఞానం, శాస్త్రాధ్యయనం అనేది అత్యంత ఆవశ్యకమైనటువంటిది. ఆ పరంపరే వెనకటి నుంచి కూడా వస్తూ ఉన్నది. కాబట్టి విశేషంగా మాకు ఈ న్యాయాది శాస్త్రములన్నింటినీ కూడా మా గురువరేణ్యులు విశేషంగా బోధించి ఉన్నారు. తద్వారా అందువల్లనే ఈ శాస్త్రముల్లో ఇటువంటి ప్రవేశం అనేది మాకు సంప్రాప్తించింది. వారి యొక్క అనుగ్రహంతోనే ఈ శాస్త్రముల్లో ప్రవేశం అనేది మాకు సంప్రాప్తించింది. కాబట్టి ఇటువంటి ఈ సందర్భంలో అందువల్లనే విశేషంగా ఈ యాత్రా సందర్భంలో శాస్త్ర సభను ఏర్పాటు చేయాలి అని సంకల్పించాం. తదనుసారంగా ఇవాటి రోజున అందరూ కూడా రావడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఈ పరంపరలో ఈ శృంగేరి జగద్గురు పీఠ పరంపర అనేది ఏదైతే ఉందో ఈ పీఠంలో అందరూ కూడా వెనకటి ఆచార్యులు అందరూ కూడా మా గురువులు, పరమ గురువులు, పరమేష్ఠ గురువులు, పరాపర గురువులు వారందరూ కూడా విశేషమైనటువంటి శాస్త్ర పాండిత్యాన్ని కలిగినటువంటి వారు. అదేవిధంగా మా పరాపర గురువులు జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి మహాస్వామి వారు అపారమైనటువంటి శాస్త్ర పాండిత్యాన్ని కలిగినటువంటి వారు. స్వతహా వారే ఎన్నో విధమైనటువంటి క్రోడపత్రాలని కూడా రచించారు. అదేవిధంగా వారి యొక్క పూర్వాశ్రమంలో వారి యొక్క కుటుంబాన్ని, వంశాన్ని కనుక చూస్తే శతకోటి గ్రంథకారులు, ఎవరైతే శతకోటి గ్రంథకారులు కుణిగల రామశాస్త్రి గారు ఉండేవారో ఈ శతకోటి క్రోడపత్రాన్ని ఎవరైతే రచించారో ఆయన యొక్క తృతీయ పుత్రులుగా మా పరాపర గురువులు జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామి వారు జన్మించారు. వారి యొక్క జ్యేష్ఠ కుమారులు ఎవరు అనంటే కుణిగల లక్ష్మీ నరసింహశాస్త్రి గారు. ఆయన ఎవరు అనంటే ఎవరైతే ఈ శతకోటి మీద శతకోటి ఖండనం అని రాశారో మళ్ళీ దాన్ని ఖండనంగా శతకోటి మండనం అని రాసినటువంటి వారు లక్ష్మీ నరసింహశాస్త్రి గారు. ఆయన ఆ శతకోటి ఖండనాన్ని మళ్ళీ ఖండించి మళ్ళీ శతకోటి మండనం అనేటటువంటి గ్రంథాన్ని రచించారు. ఆయన కుణిగల రామశాస్త్రి గారి శతకోటి గ్రంథకారుల యొక్క జ్యేష్ఠపుత్రులు. ఆ తర్వాత ఇంకొక పుత్ర సంతానం కూడా ఆయనకు ఉండింది. ఆ తర్వాత తృతీయ సంతానంగా సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ మహాస్వామి వారు అవతరించారు. వారే ఆ తర్వాత ఈ పీఠం యొక్క 33వ అధిపతులుగా ఈ పీఠాన్ని అలంకరించడమే కాకుండా వారు ఈ పీఠాధిపత్యాన్ని
స్వీకరించినటువంటి కాలం ఎటువంటిది అని అంటే, అప్పుడు మన భారతదేశంలో చాలా ఈ విదేశీయుల ఆక్రమణ అనేది విపరీతంగా చాలా చాలా అధికమైపోయి, ఇంకా దీని నుంచి ఎలాగైనా సరే మనం స్వాతంత్ర్యాన్ని పొందాలి అనేటటువంటి ఆ స్వాతంత్ర్య పోరాటం అనేది, అంటే అన్ని చోట్ల ఈ వైదిక విద్య అనేది క్షీణిస్తూ ఉన్నప్పుడు, ఈ వైదిక మార్గం, ఈ వేదశాస్త్ర విద్యలన్నీ కూడా బాగా క్షీణిస్తూ ఉన్నటువంటి సందర్భంలో వారు ఈ పీఠానికి అధిపతులుగా పట్టాభిషిక్తులయ్యారు. అటువంటి కఠినమైనటువంటి సందర్భంలో, అంటే ఈ వేదశాస్త్ర విద్య అనేది చాలా క్షీణిస్తూ ఉన్నటువంటి సందర్భంలో మళ్ళీ దీన్ని వృద్ధి చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో వారు ఎన్నో విధమైనటువంటి కార్యములు, అనేక ప్రదేశాల్లో శాస్త్ర పాఠశాలని ప్రారంభించారు. ఆ పాఠశాలల్లో తయారైనటువంటి పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరంపర అనేది ఇవాళ కూడా కొనసాగుతూ ఉన్నది. అటువంటి వేదశాస్త్ర ఉద్ధార కార్యాన్ని, ఎన్నో కార్యాల్ని జగద్గురు సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి మహాస్వామి వారు చేసి ఉన్నారు. అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా వారే స్వయంగా కొన్ని క్రోడపత్రాలని కూడా రచించారు. వారు చేసినటువంటి క్రోడపత్రాలు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా వారు అదేవిధంగా ఎన్నో అద్భుతమైనటువంటి స్తోత్రాలని రచించారు. ఎలాగైతే శంకర భగవత్పాదాచార్యుల వారు అనేక విధమైనటువంటి స్తోత్రాలని రచించారో, అదేవిధంగా వారు కూడా ఎన్నో స్తోత్రాలని రచించారు. అటువంటి మహాపురుషులు జగద్గురు సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి మహాస్వామి వారు. అటువంటి ఒక కఠినమైనటువంటి సందర్భంలో ఈ వైదిక విద్యకి చాలా సంకష్ట స్థితి అనేది ఏర్పడినప్పుడు, సంపూర్ణంగా హ్రాసం అవుతున్నటువంటి ఒక సందర్భంలో వారు ఈ పీఠానికి అధిపతులుగా వచ్చారు. ఈ కార్యములన్నింటినీ కూడా చేశారు. వారు చేసినటువంటి ఈ కార్యములన్నిటినీ కూడా చూసినటువంటి విద్వాంసులు అప్పటి కాలంలో, ఎందుకంటే అప్పటి కాలంలో మైసూరు సంస్థానంలో అలాగే శృంగేరిలో అక్కడంతా కూడా ఉన్నటువంటి విద్వాంసులు వాళ్ళందరూ కూడా, అప్పుడు గోకర్ణంలో, ధార్వాడ చుట్టూ అక్కడ ఉన్నటువంటి విద్వాంసులు, అలాగే తమిళనాడులో ఉన్నటువంటి విద్వాంసులు, ఇక్కడ ఉన్నటువంటి విద్వాంసులు, వీళ్ళందరూ కూడా అప్పటి కాలంలో జగద్గురు సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి స్వామివారు చేసినటువంటి ఆ వైదిక విద్య సంరక్షణ, అలాగే ఈ ధర్మ ప్రచార కార్యాలు, వీటన్నిటినీ కూడా చూసి వాళ్ళందరూ కూడా స్వయంగా మళ్ళీ శంకరాచార్యుల వారే వీరి రూపంలో అవతరించారు అనేటటువంటి ఆ భావనతో వాళ్ళందరూ కూడా, పండితులందరూ కూడా అభినవ శంకరులు అని వారిని కీర్తించారు. అభినవ శంకరులు అంటే శంకర భగవత్పాదాచార్యుల వారే మళ్ళీ అవతరించారు వీరి రూపంలో. ఎందుకంటే అటువంటి కఠినమైన పరిస్థితిలో వారు అవతరించి ఇంత ధర్మోద్ధార కార్యాలని చేశారు. అక్కడ మేము వారి యొక్క జన్మస్థానం ఏదైతే ఉందో మైసూరు నగరం, అక్కడ శంకర మఠాన్ని 100 సంవత్సరాల క్రితం వారి శిష్యులు చంద్రశేఖర భారతీ స్వామి వారు ఒక మఠాన్ని, వారి యొక్క జన్మస్థానంలో ఒక మఠాన్ని కట్టించి అక్కడ అమ్మవారిని, వారి యొక్క మూర్తులన్నింటినీ కూడా ప్రతిష్టాపన చేశారు. అక్కడ వారి గురువుల మూర్తిని అక్కడ ప్రతిష్టాపన చేశారు. అది ఎప్పుడు అంటే 100 ఏళ్ల క్రితం. అప్పుడు ఆ మూర్తిని ప్రతిష్టాపన చేసినప్పుడు చేశారు. ఆ తర్వాత చేసి దానికి అభినవ శంకరాలయం అని దానికి పేరు పెట్టారు. ఆ శంకర మఠానికి అభినవ శంకరాలయం అని పేరు పెట్టారు. దానికి 100 సంవత్సరాలు, మన 2024 సంవత్సరానికి 100 సంవత్సరాలు, 1924లో చేశారు. 100 సంవత్సరాలు పూర్తయింది. ఆ 100 సంవత్సరాల శతమానోత్సవాన్ని మేము అక్కడ ఆచరించాం. ఈ సందర్భాన్ని ఆచరించినప్పుడు అక్కడ కూడా విశేషంగా శాస్త్రసభ అవన్నీ కూడా ఆయోజన చేయడం జరిగింది. అప్పుడు అవన్నీ కూడా జరిగినాయి. అప్పుడు వారి గురించి, వారి యొక్క మహిమని చెప్పేటటువంటి విషయాలన్నింటినీ కూడా సంగ్రహించి ఒక స్మరణ సంచిక చెయ్యాలి, శతమానోత్సవానికి ఒక స్మరణ సంచిక చెయ్యాలి అని సంకల్పం చేసి ప్రారంభించినప్పుడు ఏమైంది అంటే, వారి మీద ఎంతోమంది, ఇందాక చెప్పినట్టుగా ఎంతోమంది విద్వాంసులు చాలా స్తోత్రాలని రాశారు. వారి మీదే చాలా స్తోత్రాలని అప్పటి కాలంలో ఉన్నటువంటి విద్వాంసులందరూ కూడా రాశారు. అలా విద్వాంసులందరూ కూడా రాసినటువంటి స్తోత్రాలు ఇలా దొరికినప్పుడు వాటన్నిటినీ సంగ్రహం చేసి వాటిని కూడా దాంట్లో వెయ్యాలి అని మొదలెట్టాం. ఇక అప్పటి నుంచి మొదలెట్టాం. ఇంకా దొరుకుతూనే ఉన్నాయి, ఇంకా పూర్తి కావట్లేదు. అది ఇంకా ఎన్నో స్తోత్రాలు, సరే వాటిలన్నింటినీ చేయించాలి, సంగ్రహం చేయాలి అని చేస్తున్నాం. చాలా ఉన్నాయి. సామాన్యంగా అవి చూసినప్పుడు అనిపిస్తుంది, ఒక జగద్గురువుల మీద ఇన్ని స్తోత్రాలు ఉండడం అనంటే అది వారి మీద మాత్రమే విద్వాంసులు అప్పటి కాలంలో రాశారు. కాబట్టి అటువంటి ఆ కార్యం కూడా విశేషంగా జరుగుతూ ఉన్నది. కాబట్టి అటువంటి మహాత్మ్యం వారిది. అదేవిధంగా ఇంకొక పెద్ద విషయం ఏమిటి అనంటే, ఇవాళ రోజున కాశీలో హిందూ విశ్వవిద్యాలయం ఉంది. బెనారస్ హిందూ యూనివర్సిటీ అని అంటాం కదా, ఆ బెనారస్ హిందూ యూనివర్సిటీ ఉంది. దాన్ని స్థాపన చేసేటప్పుడు, దాన్ని ప్రారంభించడం కంటే ముందు దాని యొక్క సంస్థాపకులైనటువంటి పండిట్ మదన్ మోహన్ మాలవ్య గారు, ఆయన శృంగేరికి తమ ప్రతినిధిని పంపించి ఈ కార్యం ఏదైతే ఉందో దీని యొక్క ప్రారంభం జగద్గురువులు ఇక్కడికి వచ్చి వారి చేతుల మీదుగా చెయ్యాలి, వారి అమృతహస్తం మీదుగా దీన్ని చెయ్యాలి అని ప్రార్థించారు.
ఎందుకంటే వారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి వారు ఆయన మాలవీయ గారు అక్కడి నుంచి పంపించారు. పంపించినప్పుడు ఆయన వచ్చి ఇలా అడిగినప్పుడు, అయితే అప్పటి కాలంలో ఏమైంది అంటే ఇక్కడి నుంచి అంత దూరం కాశీకి ఇవాళ రోజు వెళ్ళినంత సులభంగా ఏదో కొన్ని గంటల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. వెళ్ళడం కొన్ని గంటల్లో వెళ్ళడం రావడం అంతా జరిగిపోతుంటుంది. కానీ అప్పటి కాలంలో ఇలా ఉండేది కాదు. ఇక్కడి నుంచి కాశీకి వెళ్ళడం అంటే చాలా పెద్దమని దాని ఎంతో సమయం పట్టేది. అందులోనూ ఒక యాత్రలో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం అని అంటే మధ్య మధ్యలో ఉండేటటువంటి ఎన్నో ప్రాంతాలన్నింటినీ చూసుకుంటూ అక్కడికి వరకు వెళ్లాల్సి వచ్చేది. కాబట్టి దానికి చాలా సమయం పట్టేది. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి సమయంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళడం అనేది సాధ్యం కాకపోయింది. కాబట్టి ఏం చేశారు అని అంటే సచ్చిదానంద శివాభినవ స్వామివారు వారి యొక్క గురువులు అంటే వృద్ధనసింహ భారతీ స్వామివారు వారి పాదుకలని అక్కడికి పంపించారు. ఆ పాదుకల్ని అక్కడికి పంపించి చెప్పారు, ఈ పాదుకల్ని మీరు అక్కడ స్థాపన చేసి ఆ పాదుకల సన్నిధులు అంటే పాదుకలు వచ్చాయి అని అంటే స్వయంగా జగద్గురువులు వచ్చారు అనే దాని అర్థం. పాదుకలు రావడం అంటే పాదుకలు వచ్చాయి వారు రాలేదు అని అర్థం కాదు. ఆ పాదుకల రూపంలోనే వారు వచ్చారు అనేదే దాని యొక్క అర్థం. కాబట్టి ఈ పాదుకల రూపంలో మా గురువులే అక్కడికి విచ్చేశారు, మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పాదుకలనే మీరు అక్కడ పెట్టుకొని ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించండి అని అనుగ్రహించారు. అప్పుడు ఆ పాదుకలను అలాగే తీసుకెళ్ళి ఆ పాదుకల సన్నిధానంలోనే విశ్వవిద్యాలయానికి భూమి పూజ అంతా చేశారు, శిలాన్యాసం అంతా కూడా చేసి ఆ తర్వాత దాన్ని ప్రారంభించారు. ఇప్పటికి కూడా ఆ పాదుకలు అక్కడే బెనారస్ హిందూ యూనివర్సిటీలోనే అక్కడ ఆ పాదుకలు ఉన్నాయి. వృద్ధనసింహాద్రి స్వామి వారి పాదుకల్ని ఇప్పటికి కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా వారు అనుగ్రహం చేశారు. ఆ విశ్వవిద్యాలయాన్ని స్థాపన చేయడానికి ఈ విధంగా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చేశారు. అప్పటి నుంచి ప్రారంభమైనటువంటి ఆ విశ్వవిద్యాలయం ఇవాళ కూడా ఆ తర్వాత వారి యొక్క అనుగ్రహం తీసుకొని ప్రారంభించబడినటువంటి ఆ విశ్వవిద్యాలయం అనేది ఇవాళకి కూడా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఉన్నది. ఈ విధంగా ఎన్నో కార్యముల్ని చేసినటువంటి వారు సచ్చిదానంద శివాభినవ భారతీ మహాస్వామి వారు. ఇప్పుడు అదేవిధంగా శంకర భగవత్పాదాచార్యుల వారు ఎక్కడైతే అవతరించారో కాలటి క్షేత్రంలో, ఆ కాలటి క్షేత్రంలో ఇవాల్టికి కూడా మనం శంకర భగవత్పాదాచార్యుల వారి జన్మస్థానం ఏదైతే ఉందో దాన్ని దర్శిస్తున్నాము అనంటే దానికి కారణం సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ మహాస్వామి వారు ఉన్నటువంటి గ్రంథములు అన్నిటినీ చూసి ఆ గ్రంథముల్ని ప్రామాణికంగా పెట్టుకొని అదేవిధంగా వారి యొక్క దివ్య దృష్టితో యోగ శక్తితో యోగ దృష్టితో సరైనటువంటి స్థానాన్ని గుర్తించి ఇదే శంకరాచార్యుల వారు అవతరించినటువంటి స్థానం అనేటటువంటి నిర్ణయాన్ని చేసి ఉన్నారు. కాబట్టి ఇవాళ రోజున అక్కడ మనం ఆ పూర్ణా నది తీరంలో శంకరాచార్యుల వారే స్వయంగా వారి యొక్క అమృతహస్తంతోనే అక్కడ ఆలయాన్ని నిర్మించారు. శంకర భగవత్పాదాచార్యుల వారి మూర్తిని, శారదా అమ్మవారి మూర్తిని కూడా అక్కడ ప్రతిష్టాపన చేశారు. అదేవిధంగా అదే సందర్భంలోనే ఆ కుంభాభిషేకం అంటే 1910వ సంవత్సరంలో ఈ కార్యాన్ని వారు అప్పుడు చేశారు. అంతకుముందు అందరికీ కూడా ఏదో గ్రంథముల్లో కాలటి అని పేరుంది కాబట్టి పేరు మాత్రం తెలుసు, కానీ అది ఏ ప్రదేశం అనేది ఎవరికి కూడా తెలియకపోయింది. అటువంటి ఆ సందర్భంలో వారు వీటన్నింటినీ ఈ విషయాన్ని చక్కగా నిర్ణయించి ఇదే ఆ స్థానం అనేటటువంటి విషయాన్ని అప్పుడు ఆ సందర్భంలో చూపించారు. కాబట్టి ఈ విధంగా ఎన్నో అలౌకికమైనటువంటి కార్యాలని, లోకానుగ్రహ కార్యాలని చేసినటువంటి వారు స్వయంగా సకల శాస్త్రముల్లోనూ అపారమైనటువంటి పాండిత్యాన్ని కలిగి ఉన్నటువంటి వారు. అదేవిధంగా చంద్రశేఖర భారతీ స్వామివారు మా యొక్క పరమ గురువులు జగద్గురు శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామివారు. ఈ విధంగా ఈ పరంపరలో వచ్చినటువంటి ఆచార్యులు, ఆ శాస్త్ర పాండిత్యం, అదేవిధంగా శృంగేరిలో జరిగేటటువంటి వాక్యార్థ సభ, మహాగణపతి వాక్యార్థ సభ అనేది ఏదైతే ఉందో దాన్ని ప్రారంభించినటువంటి వారు కూడా జగద్గురు సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ మహాస్వామి వారు ఆ యొక్క సభని ప్రారంభించారు. ఇవాళకి కూడా ఆ సభ దాదాపుగా 130-140 సంవత్సరాల నుంచి ఆ సభ అనేది అవిచ్ఛిన్నంగా జరుగుతూ ఉన్నది ఇవాళకి కూడా. కాబట్టి ఈ విధంగా ఆ పరంపరలో వచ్చినటువంటి ఆచార్యులందరూ కూడా సకల శాస్త్ర నదీష్ణులై ఈ వైదిక విద్య సంరక్షణ చేసి విశేషంగా లోకానుగ్రహం చేస్తూ ఉన్నారు. ఈ పరంపరలో మా గురువరేణ్యులు 36వ అధిపతులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఈ శాస్త్రసభ అనేది ఇవాళ రోజున చేయడం జరిగింది. ఈ సందర్భంలో మీ అందరికీ కూడా నారాయణ స్మరణ పూర్వకమైనటువంటి ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. ఇటువంటి శాస్త్ర పరంపర అనేది ఏదైతే ఉందో, మన యొక్క ఈ ధర్మం ఏ మార్గాన్నైతే మనకు చూపిస్తూ ఉన్నదో, శాస్త్రములు ఏ మార్గాన్నైతే మనకు చూపిస్తూ ఉన్నాయో ఆ మార్గాన్ని అనుసరించి ఈ జీవితాన్ని అందరూ కూడా సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ తెలియజేస్తున్నాం. అది ఇందాక చెప్పినట్టుగా ఒక విషయాన్ని నిర్ణయించేటప్పుడు అదే ఈ శాస్త్రముల యొక్క గొప్పతనం. ఈ వీటి యొక్క గొప్పతనమే ఏమిటి అనంటే
ఎవరిని కూడా మన శాస్త్రముల్లో ఎవరిని కూడా నువ్వేం మాట్లాడడానికి వీల్లేదు, నీకు మాట్లాడడానికి అవకాశం లేదు అని ఎక్కడ అనరు. అందరికీ కూడా ఒక అవకాశం ఇస్తారు. ఒక నాస్తికుడికి, ఒక చార్వాకుడి నుంచి అందరికీ కూడా వాళ్ళ పక్షం ఏదైతే ఉందో అవి కాకుండా మిగతా పక్షాలన్నీ ఏవైతే ఉన్నాయో అందులోనూ ఆ పక్షానికి ఒక స్థాయి ఉండాలి. అలాగని ఎవడు పడితే వాడు వచ్చి మాట్లాడడానికి వీల్లేదు. ఒక స్థాయి అనేది కనీసం కొంతైనా వాడి దగ్గర ఒక విషయం అనేది ఉండాలి. కాస్త విషయం వాడి దగ్గర ఉంది అని అంటే అప్పుడు ఎవరైనా సరే వాడు చెప్పేటప్పుడు వాడికి ఒక అవకాశాన్ని ఇస్తారు. మనం ఈ గ్రంథాలన్నింటిలో కూడా చూస్తే తెలుస్తుంది. ఒక చోట చార్వాకుడు మాట్లాడతాడు, ఒక చోట బౌద్ధుడు మాట్లాడతాడు, వాడికే అవకాశం ఇస్తారు. అందరికీ కూడా అవకాశాన్ని ఇచ్చి అందరూ చెప్పేటటువంటి విషయాలన్నింటినీ కూడా తీసుకొని ఆ తర్వాత వాడు చెప్పింది సరిగ్గా ఉందా లేదా అనేటటువంటి విషయాల్ని వాడికి చెప్తారు. అదేవిధంగా ఇంకో గొప్పతనం ఏమిటి, విశేషంగా మనకి ఈ శైలి ఖండదేవాచార్యుడి గ్రంథంలో, అదేవిధంగా ఇంకా అందరి గ్రంథాల్లో, పెద్ద పెద్ద గ్రంథాల్లో, అదేవిధంగా అప్పయ్య దీక్షితుల వారి గ్రంథాల్లో, వాచస్పతి మిశ్రుడి గ్రంథాల్లో కూడా ఇదంతా మనకు కనిపిస్తుంది. ఏమిటి అనంటే ఎక్కడైనా పూర్వపక్షం చేయడానికి కొంచెం ఇబ్బంది పడినప్పుడు వీళ్లే చూపిస్తారు. ఇలా కాదురా పూర్వపక్షం చేయాల్సింది, ఇలా చేయాలి పూర్వపక్షం, అసలు ఇక్కడ పూర్వపక్షం చేయడమే నీకు రావట్లేదు, ఇక్కడ అసలుగా పూర్వపక్షం చేయాల్సింది ఇలాగా అని చెప్పి న్యాయ రక్షామణి ఈ గ్రంథాలన్నింటిలో కూడా స్వయంగా అప్పయ్య దీక్షితుల వారే చూపిస్తారు. ఇది సిద్ధాంతం, ఇది ఇలా ఉంది విషయం, దీని మీద ఈ రకంగా పూర్వపక్షాలు వస్తాయి అని చెప్పి అంతా చూపించి మళ్ళీ దానికి సమాధానాన్ని కూడా వాళ్లే చూపిస్తారు. అంటే అందరికీ అవకాశం ఇస్తున్నారు, ఇవ్వడమే కాకుండా అందరి అభిప్రాయాల్ని తీసుకొని అందరికీ మాట్లాడడానికి ఒక అవకాశాన్ని ఇవ్వడమే కాకుండా ఎలా మాట్లాడాలి, అలాగే మేం చెప్తున్నటువంటి విషయాన్ని నువ్వు ఎలా ప్రశ్నించాలి అని ప్రశ్నించడం కూడా వాళ్ళకి నేర్పిస్తుంది శాస్త్రం. నేర్పించి మళ్ళీ అన్నిటికీ కూడా చివరికి సమాధానం చెప్తుంది. ఇక్కడ సమాధానం లేనటువంటి ప్రశ్నలు ఏవి కూడా ఉండవు, అన్నిటికీ కూడా సమాధానాలు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పి ఆ పరిపూర్ణమైనటువంటి తత్వం ఏదైతే ఉందో దాన్ని శాస్త్రాలు మనకు ప్రతిపాదిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి భవ్యమైన శాస్త్ర పరంపర అనేది ఏదైతే ఉందో అది కేవలం సమస్త ప్రపంచంలో మన భారతదేశంలో మన భారతీయ సంస్కృతిలో మాత్రమే ఉండేది. కాబట్టి ఈ పరంపర యొక్క గొప్పతనాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకొని ఆ శాస్త్రములు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించి జీవితాన్ని సార్థకపరచుకోవాలి. అందరికీ కూడా లౌకికంగా ఏవో పనులు ఉండనే ఉంటాయి, పనులు, వ్యవహారాలు, బాధ్యతలు, తలనొప్పులు అన్నీ ఉండనే ఉన్నాయి. కానీ అవన్నీ కూడా అనివార్యములు కాబట్టి చెయ్యాలంతే. అసలుగా చేయవలసింది ఏమిటి అని అంటే ఏ మార్గాన్ని శాస్త్రములు మనకి చూపిస్తున్నాయో వాట్లని అసలుగా మనం చెయ్యాలి. అంటే లౌకికంగా చేసేటటువంటి వ్యవహారాలు, పనులు ఇవన్నీ కూడా అనివార్యాలు, వాటిని చేయకుండా ఉండడానికి వీల్లేదు, ఉండడం కష్టం, బాధ్యతలు అవన్నీ ఉన్నాయి కాబట్టి చేయాల్సిందే. కానీ అసలుగా చేయవలసింది ఏమిటి, అవన్నీ కూడా కేవలం ఈ జీవితాన్ని సాగించడానికి, కానీ జీవితాన్ని సార్థకపరచుకోవడానికి కాదు. జీవితాన్ని సాగించడం వేరు, సార్థకపరచుకోవడం వేరు. సాగించడానికి కావలసినటువంటి విషయాల్ని లోకం మనకి చెబుతుంది, సార్థకపరచుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని శాస్త్రం మనకి చెబుతుంది. కాబట్టి ఇది శాస్త్రం నిర్ణయించి మనకి చెబుతుంది. కాబట్టి ఇది శాస్త్రముల యొక్క గొప్పతనం. కాబట్టి ఈ సందర్భంలో అందరూ విద్వాంసులకి ఈ సందర్భంలో మా యొక్క నారాయణ స్మరణ పూర్వకమైనటువంటి ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా దీంట్లో ఈ శాస్త్రసభలో విశేషంగా సహకరించినటువంటి ఆస్తిక భక్త మహాజనులందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చినటువంటి ఆస్తిక భక్త మహాజనులందరికీ కూడా ఆ ఆశీర్వచనాల్ని తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవం.